ఈ వీడియోలో అంతరిక్షం నుంచి భూమి మీదకు సేఫ్ గా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ అసలు వీళ్ళిద్దరూ స్పేస్ లో ఎలా ఇరుక్కున్నారు అనే విషయాల గురించి, అలాగే బెట్టింగ్ యాప్స్ స్కామ్ లో కాజల్ ను రానాను కూడా అరెస్ట్ చేయబోతున్నారా అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ఓపెన్ చేశారు. కృష్ణా డిస్టిక్ లోని బాపులపాడులో అశోక్ లేలాండ్ అనే కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ గారు ప్రారంభించారనమాట. అశోక్ లేలాండ్ గురించి మీకు తెలిసిందే, ఎప్పుడో 1948 నుంచి ఈ కంపెనీ ఉందన్నమాట. సో దీంట్లో మెయిన్ గా బస్సులు, ట్రక్కులు, లారీలు, ఆటోలు, సో ఇలా అశోక్ లేలాండ్ కి సంబంధించిన వెహికల్స్ అన్ని తయారు చేస్తారనమాట. ఆల్రెడీ 2018 లోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు. ఆల్మోస్ట్ 85% వరకు కంప్లీట్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మొత్తం. కానీ ఎప్పుడైతే 2019 కి ప్రభుత్వం చేంజ్ అయిపోయిందో, సో ఇప్పుడు అప్పుడు ఉన్నవన్నీ పారిపోయాయి అనమాట కంపెనీలన్నీ. సో ఆ కంపెనీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మిగతా వర్క్స్ ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేశారనమాట. సో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ లో కియాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంది. సో దీని ద్వారా ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో 10 కార్లు ఉంటే 5 కార్లు కియానే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవుతూ ఉంది. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, ఆ డెవలప్మెంట్ గురించి అడగండ్రా అంటే దాని గురించి అడగరు కానీ పథకాలు ఇంకా ఇవ్వలేదే, ఫ్రీ బస్ ఇంకా ఇవ్వలేదే, అదెందుకు ఇవ్వలేదు, ఇదెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఇలా పిచ్చి పిచ్చిగా అడుగుతుంటారు. సో మీలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే కంపెనీలు తీసుకురాండ్రా బాబు, డెవలప్ చేయండి ఆంధ్రప్రదేశ్ అని అడగండి కానీ ఈ ఫ్రీ బస్సులు ఇలాంటివి వద్దు. ఎందుకంటే వాటి వల్ల నష్టమే తప్పితే లాభం ఏమి ఉండదు. అక్కడేమో ఫ్రీ ఇస్తారు, మళ్ళీ వెనక నుంచి లాక్కుంటారు అనమాట. ఆ రేట్లు ఈ రేట్లు పెంచేసి ఆ డబ్బంతా అక్కడ లాగుతారు. కానీ పాకిస్తాన్ దేశానికి ఒక బిగ్ లాస్ వచ్చింది అనమాట. ఎంత బిగ్ లాస్ అంటే అసలు కోలుకోలేరు ఇంకా. సో ఆ విధంగా లాస్ వచ్చింది. అసలే ఒక పక్క దేశం మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో కొట్టుమిట్టు ఆడుతుంటే, మరో పక్క బలూచిస్తాన్ రాష్ట్రాన్ని సపరేట్ చేయాలని చెప్పి అక్కడ ప్రాంతీయవాదులు గొడవలు చేస్తున్నారు అనమాట. ఇన్ఫాక్ట్ మీకు తెలిసిందే, మొన్న ఒక ట్రైన్ ని పేల్ చేశారు ఇదే విషయంలో. సో ఇలా పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి అనమాట. సో అది చాలన్నట్టు రీసెంట్ గానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసింది కదా. సో దీనికోసం 869 కోట్లను ఖర్చు చేసింది అనమాట. పైగా అందులో 65% బడ్జెట్ ను 3 స్టేడియంస్ రినోవేషన్ చేయడానికి ఖర్చు చేశారనమాట. ఆ తర్వాత వచ్చింది మాత్రం కేవలం 52 కోట్లు మాత్రమే. సో దీన్ని బట్టి చూస్తే 800 కోట్లు లాస్ వచ్చింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం చైనా కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. రేపో మాపో చైనాలోకి కలిపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో చూద్దాం మరి పాకిస్తాన్ చైనాలో కలుస్తుందా, లేకపోతే ఇంకేమైనా బై సర్ప్రైజ్ ఇండియాలో ఏమైనా కలుస్తుందా చూడాలి. ఇండియాలో కొత్తగా మోటార్ వెహికల్స్ ఫైన్స్ వచ్చాయన్నమాట. అందులో తాగి నడిపితే 10,000 ఫైన్ పడుతుంది, దాంతో పాటు 6 నెలల జైలు శిక్ష పడుతుంది. ఇన్ కేసు మీరు దీన్ని అతిక్రమిస్తే అంటే ఓవర్ యాక్షన్ చేస్తే గానా 15,000 ఫైన్ పడి 2 years వరకు జైలు శిక్ష పడుతుంది అనమాట. అదే విధంగా వితౌట్ హెల్మెట్ అయితే 1,000 రూపీస్ ఫైన్, అలాగే 3 months జైలు కూడా పడే ఛాన్స్ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 5,000 ఫైన్, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 ఫైన్, దాంతో పాటు 3 నెలలు జైలు శిక్ష, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 10,000 ఫైన్, దాంతో పాటు 6 months జైలు కూడా పడుతుంది. ఇంకా ఎమర్జెన్సీ వెహికల్స్ కి అంటే ఈ అంబులెన్స్ లాంటి వెహికల్స్ కి దారి ఇకపోతే 10,000 ఫైన్ పడుతుంది. సిగ్నల్ జంప్ చేస్తే 5,000 రూపీస్ ఫైన్. అదే విధంగా ఎవరైతే బిలో 18 years కి బండి ఇస్తున్నారో సో వాళ్ళకి 25,000 ఫైన్ తో పాటు 3 years జైలు శిక్ష పడుతుంది అనమాట. అలాగే బండి రిజిస్ట్రేషన్ ను 1 year వరకు క్యాన్సిల్ చేస్తారు. సో ఈ విధంగా ఫైన్స్ అనేది పెరిగాయి. ఇండియాలో ఏప్రిల్ 1 నుంచి కార్ రేట్స్ పెరుగుతున్నాయి. అందులో మారుతి సుజుకి 4% రేట్ ను పెంచుతుంటే మిగతా కంపెనీలు టెక్ మహీంద్రా, హ్యుండై, హోండా, కియా 3% పెంచాయి. అయితే ఇంతలా రేట్లు పెంచడానికి కారణం ఇండియన్ గవర్నమెంట్ BS6 phase 2 అలాగే RDE రియల్ డ్రైవింగ్ ఎమిషన్ రూల్స్ ను స్ట్రిక్ట్ గా మార్చింది. సో దీని వల్ల కంట్రోల్ ఎమిషన్ టెక్నాలజీని మార్చాల్సి ఉంటుంది, కారులో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి అయ్యే ఖర్చు చాలా పెరుగుతుంది అనమాట. సో అందుకు కార్ రేటు పెరుగుతున్నాయి. అదే విధంగా ఇండియన్ గవర్నమెంట్ అన్ని కార్స్ లోను 6 ఎయిర్ బ్యాగ్స్ ను కంపల్సరీ చేయడం, కార్లకు వాడే స్టీల్, అల్యూమినియం, లిథియం బ్యాటరీస్, అలాగే కారు బయట వచ్చిన తర్వాత GST అని, రోడ్ ట్యాక్స్ అని, రిజిస్ట్రేషన్ అని, సో ఇలా రేట్లన్నీ పెరిగిపోవడం వల్ల ఈ కార్ రేట్లు పెరుగుతున్నాయి. సో ఎవరైనా కొనాలనుకుంటే ఈ March 31 లోపే కొనేయండి. రీసెంట్ గా
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఒక మహిళ తన భర్తను చంపి డ్రమ్ములో ఆ బాడీని పెట్టి సిమెంట్ తో కప్పిపెట్టేశారనమాట. అంత దారుణం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ముస్కన్ అనే ఆవిడ నివసిస్తూ ఉంటుంది. అయితే ఈవిడికి 2016 లో సౌరభ్ అనే వ్యక్తితో లవ్ మ్యారేజ్ అయ్యింది. అయితే ఆయనకి ఆ తర్వాత లండన్ లో మార్చెంట్ నేవీ ఆఫీసర్ గా జాబ్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత ఆయన లండన్ కి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. అయితే సెప్టెంబర్ 2024 భార్య ముస్కన్ ను సర్ప్రైజ్ చేద్దామని ఊరికైతే వచ్చాడనమాట. కానీ వచ్చిన తర్వాత షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట భార్య. వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. సో దీన్ని నిలదీశాడు సౌరభ్ అనే వ్యక్తి. సో ఇక వీడెక్కడ ఊర్లో వాళ్ళందరికీ చెప్పేస్తాడో పరువు పోతుందని చెప్పి ఈవిడ ముస్కన్ అనే ఆవిడ ఈ సాహిల్ అనే వ్యక్తితో ప్లాన్ చేసుకొని అతను చంపాలని ప్లాన్ చేసుకుంది. సో అదే విధంగానే ప్లాన్ చేసి ఈ సౌరభ్ అనే వ్యక్తిని చంపేసి బ్లూ డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రమ్ లో దాచి పెట్టి సిమెంట్ తో కప్పి పెట్టేశారనమాట. అయితే మార్చ్ 17th డ్రమ్ పగిలి ఆ బాడీ అనేది బయటకు వచ్చిందనమాట. సో అప్పుడు అందరికీ తెలిసిందే. సో దీంతో పోలీసులు కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారనమాట. ఇలాంటి విషయాల్లో మంగపతి చాలా అవసరం అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అమ్మాయిలకి ఫోక్సో యాక్ట్ ఉంటే సరిపోదు, మగాళ్ళకు కూడా ఈ ఫోక్సో యాక్ట్ అనేది కావాలన్నమాట. అప్పుడే మగాళ్ళకు కూడా సరైన న్యాయం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్ స్కామ్ గురించి ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. చాలా న్యూస్ ఛానల్స్ లో చాలా వైరల్ అవుతుంది. పైగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అనమాట, కేసులు పెట్టి ఈ పోలీసులు. ఇప్పటికే ఆ లోకల్ బాయ్ నాని అని చెప్పి ఆ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా ప్రమోట్ చేస్తున్న ఈ విష్ణుప్రియ, హర్ష సాయి, సుప్రీత, టేస్టీ తేజ, పరేషన్ బాయ్స్ అని, అలాగే రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్, సో ఇలా 11 మంది మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఇందులో కొత్త విషయం ఏంటంటే కాజల్ ను, రానాను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం వాళ్ళకి ఏమన్నా తక్కువగా ఇన్కమ్ వస్తుందంటే ఏం కాదు, వాళ్ళు చేసే పనిలో ఎక్స్ట్రాగా దానికి మించి అమౌంట్ అయితే వస్తుంటుంది. అయినా సరే ఈ డబ్బుకి కకృతపడి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఇలా లైఫ్ మీదకి తెచ్చుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ పోలీసులే కాకుండా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఒక్కొక్క లెక్కనే బయటికి తీసుకొస్తున్నారు. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లేకుండా పోతాయా లేదా మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాయి అనేది చూడాలన్నమాట. సో ఎంతైనా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. నిన్న మార్చి 19th అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ భూమి మీదకు సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. 8 రోజుల పని అని చెప్పి దాదాపు 9 నెలల వరకు అంతరిక్షంలోనే ఉండిపోయారు అనమాట. అయితే అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎలా చిక్కుకుపోయారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ స్పేస్ స్టేషన్ లో కొత్త సాంకేతిక పరికరాలు అంటే లైక్ సపోర్ట్ సిస్టమ్ గానీ కమ్యూనికేషన్ సిస్టమ్ ను ఎగ్జామినేషన్ చేయడానికి వీళ్ళిద్దరిని 2024 జూన్ 5th నాసా బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపించింది అనమాట. అయితే పనంతా అయిపోయింది, బాగానే చేశారు. అయితే తిరిగి వచ్చే టైంలో ఈ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లో హీలియం గ్యాస్ అనేది లీక్ అయింది. దీంతో భూమి మీదకు చేరుకోలేకపోయారు. అయితే వాళ్ళేమో వస్తామని చెప్పారు, కానీ నాసా అయితే వద్దనింది అనమాట. ఎందుకంటే 2013 లో కల్పనా చావ్లా అలాగే వాళ్ళ టీము ఇదే స్పేస్ స్టేషన్ లో రిపేర్ చేసి తిరిగి వస్తున్న టైంలో హీలియం గ్యాస్ అప్పటికే లీక్ అయింది, పైన ఉన్నప్పుడే లీక్ అయింది. కానీ నాసా పట్టించుకోకుండా వాళ్ళని రమ్మని చెప్పేసింది. ఎలాగోలాగా ల్యాండ్ అయిపోతారు, వచ్చేయండి అని చెప్పింది అనమాట. అయితే మధ్యలోనే ఎయిర్ క్రాఫ్ట్ అనేది పేలిపోయింది. అప్పుడు ఆ విధంగా వాళ్ళు కల్పనా చావ్లా మిగతా 7 మంది క్రూ స్పాట్ లో చనిపోయారు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అలా జరగకూడదు అని చెప్పి నాసా బోయింగ్ తో కాకుండా ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ తో టైఅప్ అయ్యి డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ సునీత విలియమ్స్, బుచ్ విల్రోమ్ ని సేఫ్ గా భూమి మీదకి తీసుకొచ్చారు. సో అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 hours న్యూస్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.